మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో భారీ సినిమా వస్తుంది. 'ఎస్ఎస్ఎంబి 29' ఇప్పటికే సెట్స్ మీద ఉంది. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకుండా నడిపిస్తున్నాడు జక్కన్న. అయితే రాజమౌళి ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే ఆడియన్స్ అంతా దాని మీద ఫోకస్ చేస్తారు. ఆయన కూడా సినిమా మొదలైనప్పుడు ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ చెప్తాడు. కానీ 'ఎస్ఎస్ఎంబి 29' సినిమాకు అలాంటిదేమీ లేకుండానే వెళ్తున్నాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఏమో సినిమా గురించి ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో ఎదురు చూస్తున్నారు. అయితే మహేష్ బాబుకి ఒక సెంటిమెంట్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే నాడు మహేష్ చేస్తున్న సినిమా అప్డేట్ ఇస్తాడు. మే 31న కృష్ణ గారి జయంతి ఉంది. కాబట్టి సినిమా నుంచి ఏదైనా స్పెషల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందనిపిస్తుంది. సినిమా నుంచి టీజర్ వదులుతారా లేదా పోస్టర్ ఇస్తారా అన్నది తెలియాల్సింది. 'ఎస్ఎస్ఎంబి 29' షూటింగ్ చేస్తున్న ప్రాజెక్టు గురించి ఎలాంటి వివరాలు చెప్పట్లేదు. అసలు రాజమౌళి ప్లాన్ ఏంటన్నది తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం సినిమా మీద ఉన్న హైప్‌తో ఏదైనా పోస్టర్ వదిలినా చాలని కోరుతున్నారు. మహేష్, రాజమౌళి ఈ కాంబో మొదటిసారి సెట్స్ మీదకు వెళ్ళింది. తప్పకుండా ఈ ఇద్దరి కెరీర్ బెస్ట్ సినిమాగా ఈ ప్రాజెక్టు నిలిచే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మహేష్ అయితే మొదటిసారి తెలుగు పరిశ్రమ దాటి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లాంటి సినిమా చేస్తున్నాడు. సో సూపర్ స్టార్ స్టామినా ఏంటన్నది కూడా చూపించాల్సిన అవసరం ఉంది. గుంటూరు కారం తర్వాత మహేష్ ఏమాత్రం గ్యాప్ లేకుండా రాజమౌళి సినిమాలు మొదలుపెట్టాడు. అయితే జక్కన్న ఈ సినిమా విషయంలో తన దూకుడుతనంతో వెళ్తున్నాడని అనిపిస్తుంది. అంతేకాదు సినిమాను అనుకున్న విధంగా 2 ఏళ్లలో పూర్తి చేసి పర్ఫెక్ట్ టైంకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్, రాజమౌళి సినిమా ఎలా ఉండాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండేలా చేయాలని చిత్ర యూనిట్ చేస్తున్నారు. మరి 'ఎస్ఎస్ఎంబి 29' ఫస్ట్ అప్డేట్‌తోనే సినిమా లెక్క తేల్చే ఛాన్స్ ఉంది. ఆ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. కేవలం కథ, విజువల్స్ మాత్రమే కాదు, సెట్ డిసిప్లిన్‌లో కూడా జక్కన్న తన మార్కు చూపిస్తాడు. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'ఎస్ఎస్ఎంబి 29' సెట్స్‌లో రాజమౌళి మరో కొత్త రూల్ పెట్టాడని టాక్. ఇప్పటివరకు 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇండోర్ షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్ శివార్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో, కాశీలోని మణికర్ణిక ఘాట్ సెట్‌ని వేసి పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంతటితో ఇండోర్ షూటింగ్ కూడా ముగిసింది. ఇకపోతే ఈ సినిమాలో గ్లోబల్ ఐకాన్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ భాగమైంది. ఈమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఇందులో పాలు పంచుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి లీకులు ఎక్కడా జరగకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రచయితగా పనిచేస్తూ ఉండడం గమనార్హం. రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.